హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సయ్యారా హిందీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఏంటి బ్రో అప్పుడు పెట్టేసో రేపు కదా ఓటీటీలోకి వచ్చింది అని అడిగితే గనక భయ ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా లేట్ గా పెడుతున్నా రివ్యూ. అంటే థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు నేను వెళ్ళలేదు, బట్ బాగా పాపులర్ అయింది, బాగా హిట్ కొట్టింది, కలెక్షన్స్ ఏమో ఒక రేంజ్ లో వచ్చాయి. మా ఫ్రెండ్ సరే వెళ్దాం రా అంటే కొన్ని డేస్ తర్వాత అయితే ఇద్దరం కలిపి వెళ్ళడం జరిగింది. అప్పుడే చూస్తాం భయ్య, అప్పుడు పెడితే వ్యూస్ రావని చెప్పి ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేసి ఒక రోజు ముందు అయితే రివ్యూ పెడుతున్నా. సో అలా చూడడం జరిగింది. ప్రెసెంట్ అయితే రేపు ఆఫ్టర్నూన్ 12:30 నుంచి మీకు నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ వస్తుంది. అండ్ నేనైతే థియేటర్లో హిందీ లాంగ్వేజ్ చూసా. మరి నెట్ఫ్లిక్స్ కూడా ఏమైనా తెలుగు డబ్ రిలీజ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు. మాక్సిమం చెయ్యరు, హిందీ లాంగ్వేజ్ లోనే వస్తుంది. మూవీ డ్యూరేషన్ అయితే మీకు 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ప్యాషనెట్ మ్యూజిషియన్ అనమాట, అండ్ హీరోయిన్ ఏమో ఒక పోయెట్. వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఎలా క్రియేట్ అయింది, అండ్ ఆ లవ్ స్టోరీ మధ్య వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు వీళ్ళ జర్నీ ఎలా సాగింది, వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే సయ్యారా. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఈ రోజు రేపు థియేట్రికల్ రిలీజెస్ అయితే ఉన్నాయి. ఈ రోజు నైట్ 7:30కి త్రిబుల్ ఏ సినిమాస్ లో కిష్కిందపురి మూవీకి అయితే వెళ్తున్నాం. సో నైట్ మాక్సిమం రివ్యూ పెట్టేస్తా. అండ్ రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఏమో డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ కి అయితే వెళ్తా. 11:30కి రివ్యూ వస్తుంది. అండ్ ఆఫ్టర్ 11:30కి వెంటనే మిరాయికి అయితే వెళ్తాను. ఆఫ్టర్నూన్ కి అయితే రివ్యూ వచ్చేస్తుంది. ఓకేనా, ఇదైతే నేను ప్లాన్ చేసుకున్న స్కెడ్యూల్ భయ్య. సో నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకుని ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ అయితే వస్తాయి. ఓకేనా, అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, అప్డేట్స్ అయితే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది మీకు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఆషిక్ 2 ఏక్ విలన్ ఇంకా కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి, ఆల్ మిక్స్ చేసి వచ్చిన ఫ్రూట్ జ్యూస్ లాగా అనిపించింది భయ్య నాకైతే. బట్ ఒకసారి చూడండి అని చెప్తా, మంచిగా టైం పాస్ అయితే అయిపోద్ది. మెయిన్ గా ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్ కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఆషిక్ 2 ఇవన్నీ పెద్దగా చూడలేదు అనుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చచ్చు. నాకైతే ఓకే అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫ్రెష్ కెమిస్ట్రీ బిట్వీన్ డెబ్యూటెంట్స్ భయ్య. ఇద్దరు కూడా ఆహన్ పాండే అండ్ అనిత్ పాడ్డా, ఇద్దరి మధ్య కూడా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. చాలా యూత్ఫుల్ గా, ఎమోషనల్ గా, బిలీవబుల్ గా ఉంటుంది. డైరెక్టర్ మోహిత్ సూరీస్ గారి సిగ్నేచర్ ఇంటెన్స్ రొమాన్స్ ప్లస్ సౌల్ఫుల్ మ్యూజిక్, ఆయన సిగ్నేచర్ అయితే సేమ్ ఇందులో కూడా మెయింటైన్ చేశారు. చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి భయ్య, నాకు అది బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ ఆల్బమ్ అంతా కూడా బాగా నచ్చింది. చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసి చూపిస్తుంది. విజువల్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది, కాన్సెప్ట్స్ ఉంటాయి, పోయట్రీ రీడింగ్స్ ఉంటాయి. ఆ లండన్ బ్యాక్ డ్రాప్స్ ఇదంతా కూడా చాలా బాగా సెట్ చేసుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ బీట్స్ కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ మంచిగా సాటిస్ఫై చేసేలాగా అయితే క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నారు. అందువల్లే కొద్ది గొప్ప మూవీ నాకు నచ్చింది, చూడగలిగాను అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లైన్ ఫీల్స్ ఫెమిలియర్ భయ్యా. చెప్పాను కదా స్టార్టింగ్, ఆషిక్ 2 ఏక్ విలన్ ఇంకా ఉన్నాయండి. ఇవన్నీ చూసినట్టు అనిపిస్తుంది. స్టోరీ లైన్ అయితే చాలా ఫెమిలియర్ స్టోరీ లైన్, కొత్తగా అయితే ఏమి ఉండదు. ఆయన ముందు సినిమాల్లో ఏదైతే స్టోరీ లైన్ తీసుకుని వచ్చారో సేమ్ అదే మళ్ళీ ప్లాన్ చేసుకున్నారు. అండ్ చాలా వరకు కూడా సెకండ్ హాఫ్ లో కొన్ని మెలో డ్రామాటిక్ మూమెంట్స్ ఉంటాయి భయ్య, అవైతే నాకు చాలా ఓవర్ గా స్ట్రెచ్ చేశారు అనిపించింది. మరి బోర్ కొట్టాయి అనమాట నాకు అవి. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ గా ఉంటాయి. మొత్తం ఫోకస్ అంతా కూడా మీకు మెయిన్ లీడ్ మీద ఉంటుంది. అదే కావాలండి అందరికి వెళ్ళండి, నాకైతే నెగిటివ్ అనిపించింది అది. ఓవరాల్ గా అయితే టైం పాస్ మూవీ అని చెప్తా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక ఆషిక్ 2 ఏక్ విలన్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ చూడకపోతే మోహిత్ సూరి గారిది ఇది చూడండి, మీకు నచ్చచ్చు. నాకైతే ఓకే అనిపించింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే న్యూడిటీ లాంటి సీన్స్ లేవు భయ్య, కాకపోతే ఎక్స్పోజింగ్ ఉంటుంది, లిప్ లాక్ సీన్స్ ఉంటాయి, మైల్డ్ రొమాంటిక్ సీక్వెన్సెస్ ఉంటాయి. మరి అవి స్కిప్ చేసుకోగలను అనుకుంటే చూడండి, లేదంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఓకేనా, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. వచ్చే థియేట్రికల్ రిలీజెస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి, ఇంకా మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది నేను ఏ రివ్యూస్ పెట్టబోతున్నాను, అప్డేట్స్ ఏంటి, మూవీ అప్డేట్స్ ఇలాంటివన్నీ కూడా ఇంకా క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే, లవ్ యూ ఆల్, బాయ్.